టీడీపీ జనసేన ఉమ్మడి ఫస్ట్ లిస్ట్ లో టీడీపీ సీనియర్ నేతలకు మొండిచే ఎదురైంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, ఎరపతినేని, మండలి బుద్ధప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీకే పార్థసారథికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఎలాంటి విభేదాలు కూడా లేవు. అందరి దగ్గర సర్దుబాట్లు జరగాలి. ఎప్పుడైతే మిత్రపక్షాలతో కలుపుకుని వెళ్తున్నామో కొన్ని సీట్లు అటు ఇటు సర్దుబాట్లు అవుతాయి. ఆ సర్దుబాట్లు ఉన్న వాళ్ళు కూడా ఎలా న్యాయం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది. దుర్గేష్ గారికి ఇచ్చారని చెప్పి అంటున్నారు కదండి, మరి మీరు ఆయన సపోర్ట్ చేస్తారా చెప్పేసి? ఎవరికి ఇచ్చినా మాకు ఇచ్చినా వారికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం. మీకు తెలియదు ఏం కాదు. మిత్రపక్షంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు. టీడీపీ జనసేన కూటమి విజయానికి నేతలు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నామన్నారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యంగా ఏదైతే సీనియర్ నేతలు కొంతమంది ఈ రోజు ప్రకటించిన లిస్టులో లేరు, వారందరికీ న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్తున్నారు. బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజమండ్రి రోజుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఏదైతే చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, నేపథ్యంలో ఆయనకి సీటు దక్కలేదనే కొంత అసంతృప్తిగా ఉన్నట్టు చంద్రబాబు సమాచారం వచ్చింది. వెంటనే చంద్రబాబు కూడా అందరికీ చెప్పడం జరిగింది, వారంతా బుచ్చయ్య చౌదరికి న్యాయం చేసి తీరుతాం, కొంత సమయం పడుతుందని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విస్మరించే ఉద్దేశం పార్టీకి లేదని కూడా చెప్పారు. రాజమండ్రి రూరల్లో కావచ్చు, ఏదైనా ఎక్కడైనా సరే ఆయనకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా చాలా మంది సీనియర్స్ కొంతమంది అయితే మనకి కనిపిస్తున్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కళా వెంకటరావు కావచ్చు, ఏదైతే గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ అయితే వారిద్దరికి కూడా స్థానం లేదు. చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మరికొంతమంది ఎరపతినేని శ్రీనివాసరావు, అదేవిధంగా పార్థసారథి, బీకే పార్థసారథి అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి కూడా ఉన్నారు. వీరికి ఇట్లా కొంతమంది సీనియర్ నేతలు అయితే ప్రస్తుతానికైతే దేవినేని ఉమాకు కూడా ప్రస్తుతానికైతే మొదటి లిస్టులో జాబితాలో చోటు కల్పించలేదు. నేపథ్యంలో వీరందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తానని చెప్పారు. ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా దృష్టికి కూడా తీసుకువెళ్లి ఓకే కూడా చేయించుకున్నారని ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో బుచ్చయ్య చౌదరి పేరు లేకపోవడం కొంత ఆయన అయితే ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది. చంద్రబాబు కూడా బుచ్చయ్య చౌదరికి న్యాయం చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత సమయం పడుతుందని కూడా ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చెబుతున్నారు. కొంతమంది సీనియర్లు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. బుచ్చయ్య చౌదరి సేవలని పార్టీ గుర్తించింది. ఆయన సుదీర్ఘ కాలం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని న్యాయం చేస్తాను, ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతారని చంద్రబాబు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే రవిచంద్ర, సీటు దక్కని వారందరికీ టీడీపీ అధిష్టానం ఒక హామీ ఇస్తుందని మనం అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడే సీటు తగ్గలేదని భావించాల్సిన అవసరం లేదు. రెండవ జాబితా కూడా ఉంటుంది. ఆ జాబితాలో అయినా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మొదటి జాబితా చూసి వేరు ఈక్వేషన్స్, కుల సమీకరణాలు అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రెండవ జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు లేకపోతే రాలేదనే పద్ధతి సరికాదు అని కూడా పార్టీ చెప్తుంది. ఎందుకంటే మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు సుదీర్ఘంగా చర్చించారు. ఏదైతే జాబితాలో ఎన్ని స్థానాలను బయటకు వదలాలి, వాటి లెక్కల గురించి కూడా కొంత చూస్తున్నారు, కుల సమీకరణాలు చూస్తున్నారు. ఏదైతే రెండవ జాబితాలో మాత్రం మిగిలిన అన్ని సీట్లు ఒకేసారి వదిలే అవకాశం ఉంది. అప్పుడు కొంతమందికి అవకాశాలు దొరికే అవకాశం ఉందని చెప్పి కూడా నచ్చ చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలు రంగంలో దిగారు. చాలా మంది నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రవిచంద్, మనం చూసుకుంటే ఇవాళ మొదటి జాబితా విడుదల చేసింది. ఇటు జనసేన టీడీపీకి సంబంధించిన ఉమ్మడి జాబితా రిలీజ్ అయింది. ఇక రెండో జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? మీకు వస్తున్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రెండవ జాబితాకు సంబంధించి కూడా ఎక్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి జాబితా ఈ రోజు మంచి రోజు కాబట్టి విడుదల చేశారు. ఎందుకంటే తెలుగుదేశం చరిత్రలో ఇన్ని సీట్లు ఇంత ముందుగా విడుదల చేయడం అనేది చంద్రబాబు 95లో అధ్యక్షుడి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి ఆయన విడుదల చేశారు. చంద్రబాబు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైన అందరికీ న్యాయం చేస్తాం, రెండో జాబితా కూడా వీళ్ళని తొందరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడంతా కూడా ఎవరైతే సీట్లు కేటాయించారో వారంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేస్తారని కూడా చెప్తున్నారు. వారు ప్రచారం చేసుకుంటారు.
పార్టీ చరిత్రలో మొదటిసారిగా ఇంత స్పీడ్గా పనిచేస్తూ ఉన్నాం. పొత్తులు ఉన్నప్పటికి కూడా మేము వారితో చర్చిస్తూనే సీట్లు అయితే కేటాయిస్తున్నాం. రెండవ జాబితా కూడా వీళ్ళని తొందరలోనే విడుదల చేస్తాము. అర్హులైన కార్యకర్తలు కావచ్చు, నేతలందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదనే ధీమాని ఏదైతే పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్